హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి నా సబ్స్క్రైబర్ ఒకరు ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అపీర్ అయ్యారు. సో తన ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకున్నారు. ఫస్ట్ బయోమెట్రిక్ అయిందంట. తర్వాత డేటా షీట్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది, డీవీ అవుతుంది. ఇవన్నీ కూడా ఎన్ఐసిఎల్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇలానే అయ్యింది. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అండ్ కాల్ లెటర్, 10th ఇంటర్, ఇవన్నీ డీవీలో ఏమేమి ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవి. ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి, కాపీస్ కూడా పట్టుకెళ్ళాలి. తర్వాత చెక్ చేసిన తర్వాత స్నాక్స్ లంచ్ ప్రొవైడ్ చేశారంట. యాక్చువల్గా వీళ్ళకి 2 షిఫ్ట్స్లో కండక్ట్ చేశారు. సో మార్నింగ్ 8:30కి రిపోర్టింగ్ అండ్ ఆఫ్టర్నూన్ 1కి. సో మార్నింగ్ వాళ్ళకి స్నాక్స్ ప్రొవైడ్ చేశారంట. సో ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే 3 మెంబర్స్ ఉన్నారంట. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఎనీ టాపిక్ మీద తెలుగులో మాట్లాడాలి. ఎందుకు తెలుగులో మాట్లాడాలి అంటే మన ఫ్లూయెన్సీని టెస్ట్ చేస్తారు, మనం నిజంగా మాట్లాడుతున్నామా లేదా అనేసి. సో ఈ అమ్మాయి బైలింగ్వల్ మాట్లాడింది, సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ 10 తెలుగు వర్డ్స్ డిక్టేషన్ అయిందంట. ఓకే. తర్వాత ఒక సెంటెన్స్ డిక్టేషన్ అయ్యి తర్వాత న్యూస్ పేపర్ చదవమన్నారు, అంతే. సో ఎన్ఐసిఎల్కి ఏంటంటే మేడం ఒక ప్యాసేజ్ చదువుతూ మనం రన్నింగ్ హ్యాండ్ రిటన్ అనేది రాయాలి మేడం చెప్తున్నప్పుడు. సో ఎన్ఐసిఎల్ వేరుగా, హాఫ్ పార్ట్ వేరుగా అయింది, ఎన్ఐసిఎల్ వేరుగా అయింది. సో ఇది నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. సో కంప్లీట్ ఇది ఆ అమ్మాయి షేర్ చేసుకున్న రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఎక్స్పీరియన్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎవరైతే కమెంట్ చేశారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.